ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు, ఏమైంది? అయ్యా, అమ్మాయి జాతకంలో దోషం ఉంది. ఈ దోషం ఉన్న వారికి అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. నన్ను సరైన సమయంలోనే పిలిపించారు. సమయం మించిపోకముందే దోష నివారణ పూజ చేయిస్తే మీ అమ్మాయిని కాపాడుకోవచ్చు. అయితే రేపే పూజ జరిపిద్దాం పంతులు గారు. జరిపించచ్చు, కానీ ఏంటి పంతులు గారు? రేపే పూజ జరిపిద్దాం. ఈ దోష నివారణ పూజ జరిపించాలి అంటే అమ్మాయికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరూ పూజలో పాల్గొనాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పూజ చేయిస్తేనే అమ్మాయి దోషం తొలగుతుంది. విరూపాక్షని క్షమించి ఈ ఇంటికి తీసుకొస్తాను. అదెలా కుదురుతుంది పంతులు గారు? మా తమ్ముడికి భార్య లేదు కదా. అమ్మగారు లేరు అనకూడదు అత్తయ్య, మాతో పాటు లేరు కదా అనాలి. పంతులు గారు, రూపకి దోషం అంటున్నారు, అడుగడుగునా ప్రమాదం అంటున్నారు. మా రూపని కాపాడుకోవడానికి ఇంకో దారేది లేదంటారా? అవును పంతులు గారు, మా పెద్దయ్య గారు అమ్మగారు కలిసి పూజ చేసే అవకాశం లేదు. కాబట్టి మీరే ఏదైనా పరిష్కారం ఉంటే చూపించండి. అవసరం లేదు పంతులు గారు, మీరు పూజకి రెడీ అవ్వండి. నాన్నా, మీ నాన్నే చెప్తున్నాడు, రేపు పూజ జరుగుతుంది. నాన్నా, పూజకి అమ్మ కూడా అవసరం అంటున్నారు నాన్నా. పూజకి మీ అమ్మ కూడా వస్తుంది. తమ్ముడు, ఒక్కసారి ఆలోచించు తమ్ముడు. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించిన నా నిర్ణయం ఇదే. నా బిడ్డ ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు. రూపని కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిగా నా మీదంతుందో, తల్లిగా ఆ విరూపాక్షి మీద కూడా అంతే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.